అందరికీ నమస్కారం. ప్రముఖ ఛానల్ శాటిలైట్ దిగ్గజం అనే చెప్పాలి. ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా ఆ ఛానల్ తెలుసు. ఆ ఛానల్ని ఇప్పుడు అమ్మేయబోతున్నట్టు తెలుస్తోంది. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, నిజంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి అందులో వర్క్ చేయాలని కన్ఫామ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఛానల్ని అమ్మేయబోతున్నట్టు తెలుస్తుంది. మనం ఏమైనా కొనుక్కోవచ్చా? మన ఛానల్ కొనగలదో లేదో మీ యాజమాన్యో చెప్పాలి. కాకపోతే మీరు అన్నట్టు ప్రముఖ ఛానళ్ళు నాకు తెలిసి తెలుగులో అంతకుముందు ఒక వార్తా ఛానల్ వచ్చింది కానీ బట్ దీనికి ఎక్కువగా పేరు వచ్చింది. దీన్ని సినిమాల్లో కూడా ఇష్టానుసారంగా ఆ లోగోని పెట్టి వాడుకోవడం, ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. నా పేరు చెప్తే ఎవడు చెప్పినా న్యూస్ ఛానల్ అంటే పలానా. ఇప్పుడు చాలామంది బయట నుంచి రాగానే చూడండి, కొంతమంది ఒకసారి ఆ ఛానల్ పెట్టు, ఛానల్లో చూద్దాం ఏమిస్తున్నాడో అని. బట్ కానీ దానికన్నా దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఇంకో సంస్థ ఉంది నాకు తెలిసింది. ఆ సంస్థ అయితే దానిలో వచ్చిన వార్తని ప్రామాణికంగా తీసుకొని అన్ని వార్తా ఛానల్స్ వేసేవారు. అది కూడా పెద్ద ఛానల్ అది. బట్ ఈ ఛానల్ ఇప్పుడు అమ్మకానికి వచ్చింది అనేది తెలుగులో ఒక ఫెమిలియర్ పేరు చెప్పక్కర్లేదు అనుకుంటా, అందరికీ తెలిసిందే మీరు అన్నట్టు. ఆ ఫెమిలియర్ ఛానల్ చాలా సందర్భాల్లో చేతులు మారింది. కాకపోతే దాన్ని మొత్తం కాదు, ఒక 60% వాటా అమ్ముతున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా ఇది నేను ఒక 3-4 నెలల కిందట విన్నాను ఈ వార్తని. ఆ ప్రముఖ ఛానల్ మీరంటే ఆ శాటిలైట్ దిగ్గజం, శాటిలైట్ న్యూస్ ఛానల్ ముందు తెలుగులోనే స్టార్ట్ అయ్యింది. తర్వాత అంచెలంచెలుగా పెరిగి వేరే కొన్ని భాషలకి, తర్వాత నేషనల్ లెవెల్లో ఒక ఛానల్గా కూడా అవతరించింది. అటువంటి ఛానల్కి ఎప్పుడైతే మన 18లో రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా దానికి సంబంధించిన దానికి అనుబంధంగా ఉండే వ్యక్తులు కూడా దాన్ని టేక్ ఓవర్ చేశారన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రకరకాల సంచలనాలకు కారణమైంది ఆ ఛానల్. తర్వాత మొన్న 2024 ఎన్నికల ముందు కూడా ఆ ఛానల్, ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ముందు కూడా ఆ ఛానల్ పర్టికులర్గా 2019-24 మధ్యలో ఉండే ప్రభుత్వానికి కూడా ఫేవర్గా చాలా వర్క్ చేసింది అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇక్కడ మార్కెట్ విలువ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలియదు కానీ దానికైతే ఒక రేంజ్ మార్క్ ఉంది. బహుశా అక్కడ ఉండే పార్ట్నర్స్ ఎవరైతే ప్రస్తుత యాజమాన్యం ఉందో దాన్ని ఇది కొనసాగించడం కరెక్టా, లేదా బాగా ఫలాలు వచ్చినప్పుడే అమ్ముకుంటే బెటర్ అని కూడా ఆలోచించుండొచ్చు. తర్వాత అందులో ఎప్పటి నుంచో ఒక సీనియర్ రిపోర్టర్గా ఉన్న వ్యక్తి, ఆయన పేరు కూడా అందరికీ తెలుసు. ఆయన పేరు చెప్తే ఛానల్ పేర్లు ఈజీగా తెలిసిపోతుంది. బట్ ఆయనకు కూడా ఇప్పటికీ ఆ ఛానల్ నుంచి బయటకు వెళ్ళిపోయినా ఇప్పటికీ ఆయనకి షేర్ ఉందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. మేబీ ఉండొచ్చు. బట్ ఆయన ఉన్నప్పుడు ఛానల్ ఒక రేంజ్లో వెలిగింది. తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోయాక కూడా రకరకాల ఎప్పటికప్పుడు తన పందా మార్చుకుంటూ కొత్తగా ప్రెజెంటేషన్ వాల్యూస్ పెంచుకుంటూ ఆ సీనియర్ యాంకర్లతో, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్స్తో, అసోసియేట్ న్యూస్ ప్రెజెంటర్స్తో దాన్ని బాగా తయారు చేసుకున్నారు ఛానల్. అయితే ఇప్పుడు ఆ ఛానల్ని ఎందుకు విక్రయించడానికి వెళ్తున్నారు ఏంటి? మరలా రాష్ట్రంలో ఉండే రాజకీయ సమీకరణాలే దీనికి కారణమా? రాష్ట్రంలో ఇప్పుడు ఒకటి చూడండి, ఒకేసారి 2018లో రెండోసారి బీఆర్ఎస్ వచ్చింది. వెంటనే 2019లో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం మారింది. మరలా ఇప్పుడు 2023లో తెలంగాణ ప్రభుత్వం మారింది. సేమ్ టైం 24లో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం మారింది. ప్రభుత్వాలు మారాయి కాబట్టి పార్టీలు దీనికోసం అతీతంగా ఏమైనా పని చేయబోతున్నాయా, లేక దీనికోసమే పని చేయబోతున్నాయా? వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళబోతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. నేను 4 నెలల కిందట కూడా నేను ఈ వార్త విన్నప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్, నా మిత్రుడు ఒకటి కూడా అడిగాను, ఇట్లా ఇది అమ్మేయబోతున్నారట, లేదంటే అమ్మకానికే లేదా కొంత షేర్ అని. అంటే అప్పుడేం జరగదే, అలాగానే ఇప్పటికీ మీడియాలో మన మీడియా కులంలో ఇప్పటికీ గగ్గోలు అయిపోయేది కదా. ప్రస్తుతానికైతే అదేం లేదు అని. బట్ మ్యాక్సిమం మీడియా ఛానల్స్ కానీ, ప్రింట్ మీడియాకి కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ రెవెన్యూ జనరేట్ అయ్యేది నాకు తెలిసినంత వరకు యాడ్స్ రూపంలోనే. యాడ్స్ కింద స్క్రోలింగ్లో వచ్చేవి. మధ్యలో ఈ హాస్పిటల్స్ సంబంధించిన మధ్యాహ్నం టైంలో చూడండి, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హాస్పిటల్స్, సిఏ చదివించండి, ఐఐటికి సంబంధించిన కాలేజెస్ వాళ్ళు. వీటి వస్తే రెవెన్యూ, మళ్ళీ ఆ రెవెన్యూ యాడ్ కూడా ఎలా ఉంటుందంటే ప్రైమ్ టైంలో, అంటే ఈవినింగ్ 6 to 10
ఆ మధ్యలో వచ్చే ప్రైమ్ టైంలో వచ్చే యాడ్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం వచ్చే యాడ్స్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఈ హాస్పిటల్స్, కాలేజెస్ కొన్ని ప్రమోషన్స్ యాడ్స్ ఏం చేస్తారంటే మధ్యాహ్నం పూట పెట్టుకుంటారు, స్లాట్ తక్కువగా ఉంటుందని. ఓకే. సో ఆ రెవెన్యూ ద్వారా వచ్చేదానికి చూస్తే ఆ పర్టికులర్ ఛానల్లో నేను విన్నది కరోనా ముందు దాని వాల్యూ నాకు తెలిసి ఒక 500-600 కోట్ల వరకు ఉంటుందంట. అంటే ఒకప్పుడు ఒక న్యూస్ ఛానల్ పెట్టాలంటే కనీసం 30-40 కోట్లు ఉండాలనేవారు, అట్లీస్ట్ ఒక 20-30 కోట్లైనా ఉండాలి. ఎందుకంటే ఓబీ వ్యాన్లు, శాటిలైట్ రైట్స్, బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి ముందు పే చేయాలి, లైసెన్స్ తీసుకోవాలి, చాలా తర్వాత స్టాఫ్ రిపోర్టర్స్ది, ఆ తర్వాత కెమెరా ఎక్విప్మెంట్, టీవీలు, ఒకటి కాదు అన్నీ, మేకప్ కిట్ సంబంధించి అన్ని ఎక్స్పెండిచర్ ఉంటాయి. కాబట్టి అన్ని పోను కనీసం సంవత్సరానికి యావరేజ్గా 100-120 కోట్ల వరకు మిగులుతుందంట యాజమాన్యంకి. ఏంటి వీళ్ళ శాలరీస్, మెయింటెనెన్స్ అన్నీ పోగా. సో అంటే ఒక విధంగా బంగారు బాతుగుడ్డు పెట్టే బాతుని ఎవరు చంపుకోవాలనుకుంటారు, కానీ ఇప్పుడు ఎందుకు అలా అమ్ముకోవాల్సి వస్తుంది అనేది అందరికీ $1 మిలియన్ ప్రశ్న. అంటే ఇంత లాభాలు గడించే ఆ ప్రముఖ ఛానల్లో సుమారుగా సంవత్సరానికి 100 కోట్ల వరకు నికర లాభం, అంటే అసలు తీసిగా వచ్చిన లాభం ఉంటే ఎందుకు వదులుకుంటాడు ఎవడైనా? ఆరాంసే, అంతే కదా. ఒకసారి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు బోర్డు మీటింగ్ పెట్టుకోవాలి, ఏంటి దీన్ని ఇంకా ఛానల్ ఎలా ముందుకు తీసుకెళ్దాం, ఇంకా జనాలకు ఎలా రీచ్ చేద్దాం అని ఆలోచించుకుని వాళ్ళతో కొంచెం ఎవ్రీ ఇయర్ హైక్స్ ఇస్తూ వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ, మోటివేషన్ ఫ్యాక్టర్ శాలరీ హైకే కదా. సో అలా నడిపించుకోవచ్చు. కానీ ఇలా అమ్మకానికి వస్తుందంటే ఇందులో రాజకీయ పార్టీల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా ఆలోచించాల్సి వస్తుంది. మేబీ అలా కానీ జరిగితే ఇవాళ రేపు చాలా వరకు కొన్ని ఛానల్స్, అన్నీ కాదు, కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకి ఫేవర్గా పనిచేస్తున్నాయి. అలా అనుకుంటే అందరికీ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే వైసీపీకి సంబంధించిన పర్టికులర్ ఛానలే ఉంది, ఒక పేపరే ఉందన్న విషయం అందరికీ తెలుసు. అది నేను చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యే విషయమే. సో అలా కాకుండా కొన్ని పార్టీలకి పర్టికులర్గా సొంత ఛానల్స్ లేకపోయినా ఆయా పార్టీలకి వాళ్ళు ఫేవర్గా పనిచేయడం. సో ఇంత లాభాలు తెచ్చే ఛానల్ని ఎందుకు అమ్ముకోవాలనుకుంటున్నారు? లేదా కొంత షేరే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 600 కోట్లు 700 కోట్లు అనుకోండి, అందులో 60% అమ్మేస్తాను అనుకోండి, 60% అమ్ముతున్నారంటే ఆల్మోస్ట్ 400 కోట్లు. ఇప్పుడు 400 కోట్లు పెట్టి ముందుకొచ్చి కొనుక్కున్నది ఎవరు? జనరల్గా దీని రుచి తెలిసిన వాళ్ళు, లేదంటే పెద్ద పెద్ద బిగ్ షాట్లు ఈ ఛానల్లో ఉంటే మనకు కూడా మీడియా పరంగా సపోర్ట్ ఉంటుంది, మనకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ముందుగా వస్తుంది. ఎందుకంటే నెట్వర్క్ కదా, నెట్వర్క్లో ఏది ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే, అందులో కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని ఉంటాయి కొంతమంది, అటువంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రభుత్వానికి సంబంధించిన సీక్రెట్వి కూడా బయటికి లాగి ముందుగానే చెప్తే ఆ బిజినెస్ ఎంటర్ప్రీనర్ ఎవరైతే కొనుక్కుంటారో వాడికి బెనిఫిటేగా. మన మీద రేపు పొద్దున్న థ్రెట్ ఉందా, సో మన మీద ఇలా రైడ్ చేయబోతున్నాను ముందే తెలిసిపోతుంది వీళ్ళకి, ఆ నెట్వర్క్ ఉండడం వల్ల. సో అట్లా నెట్వర్క్ కోసం కూడా ఛానల్ కొనుక్కున్న వాళ్ళు, ఛానల్ ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ అలా తీసుకోవచ్చు. బట్ ఒక్కసారి పెద్ద ఛానళ్ళు అమ్మకానికి సేల్ అని పెట్టారు, ఎప్పుడో బయటికి మార్కెట్లోకి వచ్చింది, ఎప్పుడో రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి, ఆలోచన కూడా వస్తున్నాయి. చూద్దాం ఏ వ్యక్తి అయితే ఆ ఛానల్ని డెవలప్ చేయడానికి కష్టపడ్డాడో ఆ వ్యక్తి మళ్ళీ బ్యాక్ వస్తారా, ఆ వ్యక్తి కీలకంగా మారబోతున్నారా, లేదా ఆ కీలకమైన వ్యక్తి వెనక ఒక రాజకీయ హస్తం ఉందా, లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వమే వెనక ఉందా అనేది తెలియదు. మేబీ 2026లో అన్ని కొత్త సమీకరణాలు జరగచ్చు. ఆ ప్రముఖ ఛానల్ ఏంటంటే నేను పేరు చెప్పకపోయినా చూసిన ప్రేక్షకులకి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. బట్ ఆ ఛానల్ యాజమాని మరొక్కసారి మారబోతుంది. ఈసారైనా ట్రాన్స్పరెంట్గా ఉంటుందా, ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్గా ఫ్యూచర్లో అభివృద్ధి చెందుతుందా అనేది 2026 వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ.